ఇక వెళ్ళిపోదాం. ఒక 5 నిమిషాల్లో చక్కటి బిర్యానీ రెడీ చేశారు, కంగారు పడకండి. జ్ఞాపకం నాకు చెప్పండి ఒకసారి ఎవరెవరు. కొంతమందికి మనం థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే సక్రమంగా చక్కగా జరిగిందంటే. కొంతమంది టీమ్స్గా పనిచేయడం వల్ల ఈ సెమినార్ ఇంత మర్యాదగా క్రమంగా నడిచింది. దేవుని కృప వారిని బలమైన పాత్రలుగా వాడుకున్నాడు. అందులో మొట్టమొదటిగా ఇది సిద్ధమవుతున్న దగ్గర నుంచి షెడ్ వేయడానికి ఇది ఎవరిదో బయట వాళ్ళది కాదు, మనదే. ఎవరికైనా కావాలితే చెప్పండి, మీ జాతకు పట్టుకుని వేస్తా అంటే ఇస్తా ఫ్రీగా, కానీ మంచిగా మళ్ళీ తీసుకురా. ప్రతి ఏడాది షెడ్ వేయడానికి 6 లక్షలు అడుగుతున్నారు. 6 లక్షలు అడిగి ఇచ్చి కన్నా మనం చేసుకుంటే బెటర్ అని మనమే చేయిస్తాం. సరే, ఏది ఏమైనా దీనికి వర్క్ చేసిన వ్యక్తి ఉన్నారు ఒక ఆయన పేరు, మీకు ఒకరోజు ఫస్ట్ మెసేజ్ చెప్పారు, ఆయన పేరు మోజెస్, దోరపూడి మోసే గారు, పాస్టర్ గారు. ఆయన చేసిన వర్క్ అంతా ఒకసారి ఆయన చప్పట్లు కొట్టండి. రెండోది, దాని పైన కనబడుతున్న బ్లూ సీడ్స్, బ్లాక్ సీడ్స్ ఏవైతున్నావో ఆ వర్క్ చేసిన గ్రీన్ మ్యాట్రిస్ ఇవన్నీ ఈ వర్క్ చేసింది ఎవరంటే దామిరెడ్డిపల్లి చంటి గారు, సహోదరులు పెద్దవారు. వారి బృందంతో సుమారు డిసెంబర్ నెల నుండి పనిచేస్తూనే ఈ ఆకారం వచ్చింది. వారిని కూడా దేవుడు దీవించాలని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టింది. ఇక తర్వాతది ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి చక్కగా ఈ మనకు కనబడుతున్న ఒక మంచి వాతావరణం కనబడలే డయాస్ వర్క్ దగ్గర ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా తమ్ముడు దాసు సురేష్ది. అది చక్కగా రెయిన్ బాగలు చేశారు వాళ్ళు. ఇక మిగిలిన వారు మనకి చక్కగా ఈ శబ్దాన్ని మనం వినగలుగుతున్నామంటే ఎప్పుడు ఆ మైక్ని ఆపరేట్ చేసే వ్యక్తి ఉండాలి. నిజానికి ఎవరైనా అయితే ఎవరో ఒక వ్యక్తిని అక్కడ పెట్టేసిపోతారు, కానీ ఈ సౌండ్ చాలా లక్షల రూపాయలతో ముడిపడినది, JBL సౌండ్ అది. నిజానికి ఆ వాండర్ గారు అక్కడ కూర్చుంటారు. ఆ తమ్ముడి పేరు విన్సెంట్, ఆయనే ఆ బక్లా ఉన్నాడు కూడా ఆయన క్రిస్టియన్. ఆయన వాక్యం ఎవరు చెప్పినా అక్కడ వింటాడు, కునిపాటుపడినా అలా ఊగుతూనే అక్కడ వాక్యం వింటాడు. చక్కగా ప్రతి వారం మనం 7 days పెట్టినా 10 days పెట్టినా వాండర్ వాక్యం వింటూ మనకు సౌండ్ ఇస్తాడు. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించుగాక. నెక్స్ట్, ఎవరైతే మనకు అత్యంత ప్రియులు సహోదరులు మోజెస్ డానీ గారి యొక్క బృందం, వాళ్ళ పేర్లని మీకు సుపరిచితమైన జ్ఞాపకం చేసుకోలేని ఇప్పుడు పాడుతున్న పాటలు పాడుతున్న తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ మోజెస్ బై కానీ వీళ్ళందరూ మన మీటింగ్స్ అనగానే ఎంత ఆనందంగా త్వరగా ఇక్కడ బయలుదేరి వస్తారు. నిజానికి వాళ్ళకి కొంతమందికి అందులో హెల్త్ డిస్టర్బెన్స్ ఉంది, అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి మనం చక్కగా వాక్యంలో ఇన్వాల్వ్ చేయడమే కాదు, ఆరాధనలో కూడా మనం ఇన్వాల్వ్ ఏడ్చేలా చేసిన బృందాన్ని దేవుడు దీవించుగాక. నెక్స్ట్, రోజుకి మీకు చక్కటి ఆహారాన్ని పెడుతూ, ఎప్పుడు మీరు ఈ 4 yearsలో తిన్న రైస్ వేరు, ఈ ఇయర్ మీరు తిన్న రైస్ వేరు. ఆ రైస్ని మహారాష్ట్ర నుంచి తెప్పించాం. సోలాపూర్లో మంచి ఉల్లిపాయలే కాదు కానీ చెప్పండి, మంచి రైస్ కూడా ఉంటుంది. దాని పేరు శాంతారా, అక్కడ ఉంటుంది కంపెనీ. మీకు అలాంటి ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఆ రైస్ని అక్కడి నుంచి మనకు జాగ్రత్తగా పంపించిన సహోదరులు సోలాపూరు రాజు గారు సహోదరులు. ఆయన ఆ రైస్ని వడ్డించడానికి చంటి పెద్దన్న చిన్న కొంతమంది ఉంటారు అక్కడ పెద్దోళ్ళు. ఆయన సహకరించిన రాత్రి బాప్టిజం తీసుకున్న వీరభవన్ కానీ, ఉండూరు నుంచి మా సంఘ సభ్యులు, కాకినాడ సంఘ సభ్యులు పెద్దలు, వీళ్ళ ఆధ్వర్యంలో చక్కటి వంట. మీకు వారు చేసే పచ్చడి కూడా ఎంత బాగుందో చూసారా. వాళ్ళ పచ్చళ్ళు కానీ చక్కగా రేయింబగల్లో కుటుంబాలు వదిలేసి వాళ్ళ కూలి పనులన్నీ పక్కన పడేసి ఈ వారమంతా మనకి చక్కటి వంట చేసిన ఆ 3 కుటుంబాలను దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ ఏడాది గిన్నెలు కడిగే ఆడలు తక్కువైపోయారు, మగోళ్ళు ఎక్కువైపోయారు. ఆ మగపిల్లల తమ్ముడు నెహెమ్యా, తనతో పాటు బృందం కొంతమంది పనిచేశారు. చాలామంది తమ్ముళ్ళు యవన బిడ్డలు ఆడపిల్లల్లో తోమారు మొత్తం ఆ గిన్నెలు అన్నీ. ఇప్పటికీ తోముతారు, వెళ్ళిపోయి కూడా తోముతారు. అలాగే వాళ్ళకి మళ్ళీ ఉపశమనం కలిగించే ఒక టీం పనిచేసింది. మనకి చకచకా తిరుగుతున్న మోహన్ అన్న ఉంటాడు ఇక్కడ. అన్న యొక్క వైఫ్, వాళ్ళ కుటుంబ సభ్యులు, తనతో ఉన్న తోబుట్టువులు అందరూ కలిసి ఈ 7 రోజులు ఆ తల్లులందరూ అక్కడ గిన్నెలు కడిగారు. అలాగే మోహన్ అన్న ఆల్రౌండర్ ఫిగర్, ఆయన గురించి చెప్పకూడదు, అన్నీ చూసుకుంటాడు. తమ్ముడు అజయ్ మీకు నాన్ స్టాప్గా ఎక్కడ పవర్ కట్ లేకుండా డీజిల్ సప్లై చేస్తూ బయట కరెంట్ చేసుకుంటూ చక్కగా
ఇక్కడ మనం ఇలా ప్రజెన్స్లో కూర్చొని ప్రశాంతంగా వింటున్నామంటే ఆ బయటకు పోయి కొన్ని లీటర్లు వందల లీటర్లు మనకు కావాల్సిన డీజిల్ సప్లై చేసిన తమ్ముడు అజయ్. కానీ ఎవరి జీవితాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చిన కాక. ఇక నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ లైట్స్ నిజానికి ఇవి రెంట్కి తెస్తేనండి. రెంట్కేనా ఫ్రీగానే? ఇప్పుడు ఫ్రీ, ఓకే, పబ్లిక్గా చెప్తున్నందుకు. లాస్ట్ ఇయర్ తెచ్చారు. నిజానికి ఆ లైట్స్ అన్నిటినీ మనం రెంట్ కడితే 1,50,000 అవుద్ది ఓన్లీ లైటింగ్కి. కానీ అంత పెద్ద లైటింగ్ తెచ్చి ఇవన్నీ కట్టి శుభ్రం ఒకటి కాదు, ప్రతి తాడు దగ్గర నుంచి పురికాసు వరకు ప్రతి దాన్ని చక్కగా మనకు అర్థమయ్యేలాగా వాక్యం మనం చక్కగా వినగలిగేలా బ్యాక్గ్రౌండ్ వరకు పైన కింద మొత్తం వీళ్ళ ప్లానింగ్లో మొత్తం వర్క్ అంతా చేసిన తమ్ముళ్ళు బాలేపేట తమ్ముళ్ళు అక్కడ ఉన్నారు కింద కూర్చొని. లాస్ట్ ఇయర్ లైట్లకి డబ్బులు ఇవ్వలేదు, ఈ సంవత్సరం లైట్స్కి డబ్బులు ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఫ్రీ అని అనుకుంటున్నాను నేను. ఫ్రీయేనా? ఇలా ఫ్రీగా పోతే మీ ఆర్డర్లతో తిట్లు తినకండి, నాకు చెప్పండి ఒక మాట, ఎవడోడు కిడ్నీ అమ్మేసి ఇచ్చేద్దాం. సరే, నెక్స్ట్ ఇంకా వాటర్ డిపార్ట్మెంట్. మీకు చక్కటి వాటర్, డ్రింకింగ్ వాటర్. మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా కలుషితమైన వాటర్ తాగితే మళ్ళీ మీరు సిక్ అయ్యి వెళ్తారేమో చెప్పి ఆ వాటర్ కూడా కొన్ని డబ్బులు కావాలి. సుమారు 2,000 కానీ ఖర్చు పెట్టాడు. కొన్ని వేల రూపాయలతో మీకు మంచి డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ వాటర్ తెప్పించి మనకి ఎప్పటికప్పుడు సప్లై చేసిన తమ్ముడు పార్దు తమ్ముడు. తనకు అనారోగ్య సమస్య ఉన్న తన యొక్క రెక్కల కష్టాన్ని చిన్న ఉద్యోగం చేసుకుంటూ, సెక్యూరిటీ ఉద్యోగం చేసుకుంటూ చిన్న తన అనారోగ్య సమస్య ఉంది. ఆ డబ్బులన్నీ మనకు చక్కటి నీళ్లు ఆ తమ్ముడు అనుగ్రహించాడు. దేవుడు తన ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చింది కాక. తమ్ముడు లాజర్ ఉన్నాడు ఇక్కడ. ఆడింక మాకు వాలంటీర్ అనాలో ఏమనాలో తెలియదు. ఇంకా ఆడు పాస్టరా వాలంటీరా అన్నీ మిక్స్డ్గా ఆ గోతుల దగ్గర ఉన్న మురుకు మొదలుకొని, బరకాల మురుకు మొదలుకొని, బాత్రూంలో ఉన్న యాసిడ్లు మొదలుకొని ఒక్కటే ఆల్రౌండ్ వర్క్ చేస్తాడు మా తమ్ముడు. ఎక్కడెక్కడ ఉన్నాడు, ఇంకా ఆ బాత్రూమ్ దగ్గర ఎక్కడ తిరుగుతూ ఉంటాడు. అక్కడెక్కడ ఉన్నాడు తమ్ముడు లాజర్. తమ్ముడు దీవించాలి. అలాగే కరెంట్ సప్లై, ఫ్యాన్లు, ఇవన్నీ నేను కొన్ని పేర్లు మర్చిపోతే నాకు క్షమించండి. ఇవన్నీ మనకి సప్లై చేసి మోటార్ అంతా చక్కగా మనకి నైట్, డే అండ్ నైట్ మనకి వాష్రూమ్లో వాటర్ ప్రాబ్లం లేకుండా మనకు సప్లై చేసిన తమ్ముళ్ళు మల్లేపల్లి రాజు, ఆయన యొక్క బృందం ఎవరైతే ఉన్నారో దేవుడు వారిని దీవించాలి. అలాగే గండెపల్లి సురేష్, ఆయన స్పీకర్. అయినా నిజానికి స్పీకర్గా కాకుండా ఆయన్ని మనం ఇప్పుడు విశ్వాసగానే మనం వాడుతుంటాం. చక్కగా ప్రతి పని సక్ చేస్తాడు. మనకి ఏది సెట్ అవ్వకపోయినా ఆయనకే ఫోన్ చేస్తాం. అన్నీ చక్కగా దగ్గరుండి చూసుకున్న సహోదరుడు గండెపల్లి సురేష్, దేవుడు వారిని దీవించాలి. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో మొన్న ఆ సిస్టర్కి తనకి మైండ్ స్ట్రోక్ లక్షణాలు స్టార్ట్ అవుతుందని గుర్తించి చక్కగా ఆ మెడికల్ ఫీల్డ్లో ఉండి మనకి చక్కటి పరిచర్య సర్వీస్ అందించిన 2 డేవిడ్లు ఉన్నారు. చిన్న డేవిడ్ చెప్పండి, పెద్ద డేవిడ్ అరుగు అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరు హైదరాబాద్ డేవిడ్ గారు, ఉండూరు డేవిడ్ గారు, 2 డేవిడ్లు. నాకు కూడా మెడిసిన్ ఇచ్చాడు దేవుడు, వాళ్ళని దీవించిన కాక. సరే, ఇంకెవరున్నారు చెప్పండి. కూరగాయలు, అదే ఐజక్ మాస్టర్ గారు. నిజానికి రీసెంట్గా వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు సిక్ అయి ఉన్నారు. ఆయన ఎక్కడికి కదలడానికి వీల్లేదు. నిజంగా ఆయన చూస్తే నాకు పేరెంట్స్ని ఇలా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వయసు అయిపోయింది. వాళ్ళ మోయలేని పరిస్థితుల్లో, భారమైన పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులకి వయసు అయిపోయి 70-60 సంవత్సరాల పైన ఉన్న తల్లిదండ్రులకి మంచం పడితే, ఈ మాట అంటున్నాను తప్పు అనుకోండి, వాళ్ళకి డైపర్లు కూడా ఆయనే మారుస్తాడు. అంత ఉదార స్వభావం కలిగిన వాడు. అలాంటి ఆయన, అలాగే మన సంటి బంటిలో ఒక సంటి, ఎవరు, ఎంఎస్ ధోని, ఆ ఎంఎస్ అన్న, వీళ్ళిరువురు అందరూ కలిసి మనకి చక్కగా ఈరోజు మనకి తాజా కూరగాయలు అందించిన 2 కుటుంబాల వారు కలిసి వారిని దేవుడు దీవించారు. అలాగే మనకి చక్కగా ఎక్కడికెక్కడ ఏదైనా వనంలా కనబడే మొక్కలు తెచ్చిన అన్న ఉన్నాడు, కడిపులంక వాళ్ళ మామయ్య గారు అన్న, అదే నవీన్ అన్న గారు. అలాగే వాళ్ళెవరు, యోహాన్ గారా, యోహాన్ గారు నర్సరీ. కడియం అంటేనే ఇంటర్నేషనల్లో మొక్కలకి పెట్టింది పేరు. ప్రధానమంత్రిని ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలి. అలాంటి మన కడియం ఇక్కడ ఉంది. ఈ మొక్కలన్నీ చెప్పండి ఆ కడియంలో మొక్కలే. ఇవన్నీ ఫ్రీయా లేదా రెంటా చెప్పండి? ఫ్రీయే, ఇంకా బయట చెప్పేం కాదు, ఫ్రీ. దేవుడు వారి పరిచర్ని దీవించాలి. అలాగే తమ్ముడు అక్కడ పాస్టర్ తమ్ముడు ఈరోజు సర్వీస్కి వెళ్ళి ఉంటాడు. ఈ మీడియా వర్క్ చేస్తున్నది. నిజానికి ప్రతి సంవత్సరం మాకు మీడియా చాలా తలపోటు అయిపోయేది. ఎందుకంటే మా వాళ్ళు ఒకటేమంటే ఒకటే వేస్తారు. నా బ్యాచ్ అటు సురేష్ అన్నీ చూసుకుని తమ్ముళ్ళందరూ ఎవరి మీద భారంగా ఉండకూడదు, ఫ్రీగా ఉండాలని చెప్పి ఈరోజు ప్రత్యేకమైన ఒక మీడియా మీకు లైవ్ అన్ని కోణాల్లో చక్కగా హెచ్డి క్వాలిటీలో లైవ్ ఇచ్చిన తమ్ముడు పాస్టర్ గారు. అబ్బాయి పేరు, తమ్ముడు పేరు
వెస్లీ తమ్ముడు, వాళ్ళ బృందం, వీళ్ళందరూ కలిసి నాన్ స్టాప్గా మంచి క్వాలిటీ లైవ్ ఇచ్చిన తమ్ముళ్ళని, వారి పరిచర్ని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా నిజానికి ఈ స్థల యజమానులు రావాలి. వాళ్ళని పిలిచాం, వాళ్ళ అమ్మమ్మ గారికి బాగాలేదు, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు, ఎటు కదలడానికి వీలేదని 2-3 సార్లు మేము వాళ్ళని గౌరవించి సత్కరించడానికి పిలిచాం, వారు రావడానికి అవ్వలేదు. మళ్ళీ ఏ రోజు ఏ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు చెప్పింది ఒకటి అయితే మనం చేసేది ఒకటి అయినా కానీ మనం భరించి మనల్ని అర్థం చేసుకుని ఈ స్థలాన్ని ప్రతి ఏడాది ఇస్తున్న కుటుంబాన్ని, వారి యొక్క కాలేజీ యొక్క కార్యక్రమాలను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును కాక. ఇంకా ఎవరినైనా మర్చిపోయింది. అలాగే పెయింటింగ్, నిజానికి పెయింటింగ్ ఇదంతా ఏం చేయాలంటే అది లక్షల రూపాయలతో పని, కానీ మనకు తక్కువ గ్రాసులో మెటీరియల్కి వీటన్నిటికి వాడి మనకి చక్కగా మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా బిల్డింగ్ చూస్తే నిజానికి మీరు ప్రారంభంలో వస్తే భయపడిపోతారు, దెయ్యాల బంగళాగా వెళ్ళిపోతామేమో అని. కానీ అలా కాకుండా తెల్లగా పౌరుల్లో దాన్ని తయారు చేసిన తమ్ముడు రాజు, తన యొక్క బృందం, దేవుడు తన పరిచర్లో తను కాపాడాలి. అలాగే ఎల్ఈడి మనకు అందరికి ఒకలా ఉంటుంది, మనతో మాత్రం కమ్యూనికేషన్ ఒకలా ఉంటుంది. వెనకాల కనబడుతున్న అన్న మనకు అత్యంత సుపరిచితుడు ఎల్ఈడి సురేష్ గారు. ఆయన యొక్క పరిచర్ని, వ్యాపారాన్ని కూడా దేవుడు దీవించి బలపరచునుగాక. అలాగే మీకు ఫస్ట్ డే బండి పోయింది, దొరికిందా? దొరకలేదు. దేవుడు ఆ దొబ్బేసిన దీవించను కాక, అడిగి మారు మనసు దయచేయను కాక, ఆ బండి తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టును కాక. అది కూడా పట్టిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆడు చాలా ప్లాన్ చేశాడు. అవి ఏది జరగకుండా, ఆ దొంగతనం జరగకుండా, రేయం పగలు నిద్రపోకుండా టీం వర్క్గా పనిచేసిన ఆ సెక్యూరిటీ తమ్ముళ్ళ పేర్లు నాకు తెలియదు, ఇప్పటికీ అక్కడ నిలబడ్డారు. ఆ తమ్ముళ్ళని, వాళ్ళని ఎప్పటికప్పుడే గైడ్ చేసిన తమ్ముడు అభిని, అలాగే ప్రతి పనిని దగ్గరుండి చేసిన రావులపాలెం శ్రీనన్న, ఆయనకి సహకరించిన తమ్ముళ్ళు, ముఖ్యంగా పేర్లన్నీ నేను చెప్పలేను కానీ మన రాజమండ్రి టీంలో ఉన్న ప్రతి యంగ్స్టార్ ఇక్కడ చాలా గొడ్లా పనిచేస్తారు, వాళ్ళందరినీ, అలాగే మా కాకినాడ సంఘంలో ఉన్న ప్రతి యవనస్తుడు ఇక్కడే పనిచేస్తారు, వీళ్ళందరినీ దేవుడు దీవించును కాక. నెక్స్ట్ ముఖ్యమైనది పర్మిషన్ ఇచ్చిన మా పోలీసులు ఇక్కడ గండవేలు పోలీసులకి దేవుడు వారిని దీవించును కాక. ఏ రోజు అబ్జెక్షన్ పెట్టలేదు, టైం మెయింటెనెన్స్ చేయకపోయినా, ట్రాఫిక్ మెయింటెనెన్స్ చేయకపోయినా మనల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఈ దైవ సభలు అని చెప్పి మనకు నైట్ టైం కూడా బీట్ తిరిగి వెళ్ళారు. వారిని, ఆ ఎస్ఎస్ఓ ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు రక్షణ అనుభవంలో దేవుడు దీవించును కాక. ముఖ్యంగా అందరికన్నా ఎక్కువగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఒకరు ఉన్నారు. మేము సరిగ్గా అన్నం పెట్టకపోయినా, బాత్రూమ్ క్లీన్ చేయకపోయినా, అడ్జస్ట్ అయిపోయినా పబ్లిక్ మీరే. మీ అందరినీ దేవుడు దీవించును కాక. ఆమెన్, 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 ఆమెన్. బిర్యానీ ఉంది, అందరు న్యాయం చేసి వెళ్ళండి. వెళ్ళగలిగిన వారు వెళ్ళండి, వెళ్ళలేని వారు ఉండండి. ఆసక్తి కలుగుంటే ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఉంది. అయిపోయిన తర్వాత ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి అన్ని క్వశ్చన్లు అడగండి. ఎంత డిస్కషన్ చేస్తారని డిస్కషన్ చేయండి. సాయంత్రం ఉండే వాళ్ళందరికీ బంపర్ ఆఫర్ ఏంటంటే ఇవన్నీ ఇప్పుతాం, మాకు సహకరించండి. అన్ని శుద్ధి శుభ్ర కార్యక్రమం ఉంటుంది, మాకు సహకరించండి. నేను మర్చిపోయినాను, దేవుడికి క్షమించుగాక. అన్నిటికన్నా ముఖ్యంగా నా జత పని వారు సేవకులు, నన్ను అర్థం చేసుకుని నాతో పాటు పనిచేస్తున్న పెద్దలు, చిన్నలు, సంఘ పెద్దలు, నేను కోపబడిన మావాడేగా నన్ను రిసీవ్ చేసుకునే ఈ అన్నల్ని, జత పని వారు అందరినీ, వారి పరిచర్ని దేవుడు దీవించును గాక. ఆవిడకు అని చెప్పమంటున్నాడు, అదే దొల్ల సంఘం స్త్రీలు, కాకినాడ సంఘం స్త్రీలు, వర్షిప్ చేసిన వారు అందరూ ఎవరైతే ఉన్నారో ఆ తల్లుల్ని, అమ్మల్ని, అక్కల్ని దేవుడు ఆశీర్వదించును గాక. అలాగే సండే స్కూలు చెల్లెళ్ళు ఎవరైతే చక్కగా నడిపించారో అక్కల్ని, చెల్లెల్ని దేవుడు ఆ సండే స్కూల్ చాలా కంట్రోల్లో నడిపించారు, చక్కగా నేర్పించారు. ఆ టీచర్స్ని కూడా దేవుడు దీవించి బలపరచును గాక. ఇవన్నీ బయటికి తీసుకొస్తే మీకు భోజనానికి మళ్ళీ సాయంత్రం 6 అవుతుందని ఫటాఫట తేలుస్తుందని ఏమనుకోకండి. అలాగే మా ఎముకలో ఎముక, మా మాంసంలో మాంసం, నాకు పక్కట ఎముక, అలాగే నాకు ఎన్నో ఇంకేమనాలి, మాకు ముళ్ళు అన్నీ. ఆ శ్రీకాంత్ ఆయన పెద్ద మనసు అక్కడ తిరుగుతుంటాడు, ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఓకే, నెక్స్ట్ అందరు లేచి నిలబడితే పెద్దవారు చివరి ప్రార్థన చేస్తారు. సహోదరి బ్యూలా ప్రతి సంవత్సరం తాళం చేతో సహా నాకు అప్పగించే బ్యూలాని దేవుడు దీవించును గాక. చక్కగా ఓపికగా ఎంతమంది వచ్చినా ప్రతి పేరు రిజిస్ట్రేషన్ చేస్తుంది, ప్రతి నెంబర్ అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తుంది. తన యథార్థతను బట్టి దేవుడు తనను ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పెద్దవారు క్షమించండి. ఎవరైనా మర్చిపోతే నిజంగా దేవుడు వారికి అర్థం చేసుకునే గుణం ఇచ్చును గాక.
థామస్ తమ్ముడు నిజంగా తను ఎంత బిజీ వర్క్ ఉన్నా చాలా అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తాడు. తమ్ముడు మీకు ఎంత రైస్ వేయాలి, ఎంత క్వాంటిటీ వాడాలి, ఏ క్వాలిటీ వాడాలి, ప్రతి దాన్ని నిర్ణయించేది తమ్ముడు థామస్. ఎప్పుడు తెరవెనుకుంటాడు మా చర్చిలో కూడా. ఆ తమ్ముడు చేసే వర్క్ ఎంత చక్కగా భోజనం మీరు తినగలుగుతున్నారంటే, ఏ రోజు ఏ కూర వేసుకోవాలి, పెరుగు ఎప్పుడు వేసుకోవాలి అన్నీ నిర్ణయించేది ఆ అబ్బాయి. ఆ అబ్బాయిని, తన కుటుంబాన్ని, తన బిడ్డలని దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముఖ్యంగా దేవుడు వీళ్ళిద్దరిని కూడా దీవించునుగాక. ఓకే, దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన ఐజక్ మాస్టర్ గారు వస్తారు, ప్రార్థన చేస్తారు, అలాగే అంకులు ఆశీర్వాదం ఇస్తారు.